హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? చాలా చాలా డేస్ అయిపోయింది ఇలా వీడియో చేసి. సో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకైతే చాలా గ్యాప్ వచ్చేసింది. అన్నీ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ యాక్చువల్లీ అయితే అన్నీ పాత వీడియోస్ లైక్ ఫ్రమ్ 2022, 2023 పెండింగ్ వీడియోస్ అన్నీ ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా అయితే పెద్దగా ఏమీ చేయలేదు ఈ మధ్యలో అయితే. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటేనే మనకి నాలెడ్జ్ ఉండాలి, కమాండ్ ఉండాలి, ఏదైనా చెప్పాలంటే విషయం కరెక్ట్‌గా ఉండాలి కాబట్టి సో, నాకు కూడా జాబ్ గురించయితే నేను 1 ఇయర్ మాత్రమే కంప్లీట్ చేసిన. సో, వితిన్ ఐటీ ఫీల్డ్ అయితే నేను మీకు హెల్ప్ ఔట్ చేయగలను. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ ఔట్ చేయగలను గానీ, నా ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్స్ అడుగుతున్నారు చాలా వరకు యూట్యూబ్‌లో గానీ, సో, ఇన్‌స్టాలో గానీ. సో, అందుకే నేను కొందరికైతే నాకు వీలైనంత వరకు అయితే తెలిసింది రిప్లై ఇస్తున్నాను. తెలియలేని దానికి సారీ చెప్పేస్తున్నాను. సో, మోస్ట్‌లీ నేను ఎక్కువగా అంత యాక్టివ్ ఉండడం లేదు. సో, దానివల్ల నేను ఇన్‌స్టంట్ రిప్లైస్ అయితే ఇవ్వట్లేదు. చాలా గ్యాప్ తీసుకుంటున్నాను. సో, ఇదంతా అసలు యాక్చువల్లీ ఈ వీడియో జాబ్ రిలేటెడ్ కాదులెండి. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉండుంటారు కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ మై డ్రైవింగ్ లైసెన్స్ జర్నీ గురించి. అంటే ఇక్కడ నేను డ్రైవింగ్ ప్రాసెస్ అంటే దుబాయ్‌లో లైసెన్స్ ఎలా అప్లై చేయాలో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. యాస్ వెల్ యాస్ నా ఎక్స్‌పీరియన్స్, నా జర్నీ అసలు నాకెలా లైసెన్స్ వచ్చింది, ఎవ్రీథింగ్ కూడా నేను మీకు చెప్తాను. కొంచెం నేనైతే బుక్‌లో కూడా నోట్ డౌన్ చేసుకున్నా. ఇంట్లో చెప్పడానికి ఫుల్ యాక్చువల్లీ మనకిప్పుడు హాలిడేస్ అనమాట. ఈద్ హాలిడేస్ వచ్చినాయి. ఇది 2024లో షూట్ 2024 కదా! 2024లో షూట్ చేస్తున్నా. సో, హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇల్లంతా మెస్సీగా పున్ను అసలు నన్ను ఎక్కడ పని చేసుకునేయట్లే. అందుకే కార్‌లోకొచ్చి కార్ వీడియో కాబట్టి కార్‌లో చేస్తున్నా. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్ ఈజ్ సో సింపుల్. మేబీ నేనిది 2020 ఇది యాక్చువల్లీ అప్లై చేసిందయితే 2022లో సారీ నాట్ 2023. 2023కి నాకు లైసెన్స్ వచ్చింది. 2022లో అప్లై చేసిన. ఆ టైంలో ప్రాసెస్‌కి, ఈ టైంలో ప్రాసెస్‌కి నాకు తెలిసి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ అవే టెస్ట్, అవే ప్రాసెస్ అదే మొత్తం అంతా. సో, ఫస్ట్ ప్రాసెస్ దగ్గరికి వస్తే యాక్చువల్లీ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో, మీరు ఇక్కడ చాలా చాలా స్కూల్స్ ఉంటాయి. దుబాయ్‌లో డ్రైవింగ్ స్కూల్స్ మనకి ఇండియాలో ఎన్ని ఎక్కువ ఉంటాయో అట్లనే ఉంటాయన్నమాట. సో, మీరు ఏదో ఒక స్కూల్ పిక్ చేసుకొని అక్కడ రిజిస్టర్ అవ్వాలి. సో, యాక్చువల్లీ అంటారు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు అని చెప్పి. నాకు తెలిసినంత వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నా బట్ స్టిల్ మీరు స్కూల్‌కి వెళ్ళాలి అంటే జస్ట్ టు గివ్ యువర్ వీసాస్ అండ్ మీ ఎమిరేట్స్ ఐడీస్. సో, కొన్ని ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి. 2022లో కదా! సో, అంత గుర్తులేదు నాకు. సో, నేనైతే డైరెక్ట్‌గా నేను సెంటర్‌కే వెళ్ళా. నేనైతే బెల్హాసా బుక్ చేసుకున్నా. బెల్హాసా స్కూల్ పిక్ చేసుకున్నామనమాట. సో, అక్కడికే వెళ్ళి సో, నా ఇక్కడ వీసా బేస్డ్ కూడా ఉంటుందంట. సో, దాన్ని బట్టి రిజిస్టర్ అయితే అయిపోవాలి. సో, రిజిస్ట్రేషన్ ఫీజ్ నుంచి లైక్ మీ డిపెండ్స్ ఆన్ ద ప్యాకేజ్. కొందరు లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకుంటారు, అన్‌లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకుంటారు. సో, యాక్చువల్ రేంజ్ అయితే ఫ్రమ్ 5,000 to 10,000 డిపెండ్స్ ఆన్ మీరు ఎలాంటి ప్యాకేజ్ తీసుకున్నారు. వితిన్ దిస్ ప్యాకేజ్‌లో అయితే మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేస్తది. బియాండ్ దట్ అయితే క్రాస్ అవ్వదు. మేబీ మీరు లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకొని చాలా అటెంప్ట్స్ ఇచ్చి టెస్ట్‌లు ఫెయిల్ అయ్యి అయితే మేబీ బియాండ్ అయిపోవచ్చేమో. సో, ఫస్ట్ అయితే రిజిస్టర్ అయిపోతాము. సో, రిజిస్ట్రేషన్ అయ్యాక మనకి ఫస్ట్ ఒక థియరీ క్లాసెస్ ఉంటాయి. అంటే రిటన్ టెస్ట్‌కి థియరీ లెక్చర్స్ ఉంటాయన్నమాట. సో, మనకది ఈమెయిల్‌కి సెండ్ చేసేస్తారు. త్రూ ఆన్‌లైన్ అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ లైక్ మీరు డైరెక్ట్‌గా అక్కడ స్కూల్‌కెళ్తే అక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది రిటన్ టెస్ట్ మనకి షెడ్యూల్ చేశాక రిటన్ టెస్ట్ మనం పాస్ అయితే దెన్ మనకి ప్రాక్టికల్ సెషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో, ఇట్ డిపెండ్స్ మీరు ఎన్ని క్లాసెస్ తీసుకుంటున్నారు. లైక్ 10, 20 20 ఓకే. సారీ. ఎన్ని అవర్స్ తీసుకుంటున్నారు లైక్ 10, 15, 20 అవర్స్ అంటే 40 క్లాసెస్ అంటే 20 అవర్స్ అనమాట. సో, అట్లా అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎన్ని క్లాసెస్ తీసుకుంటున్నారో, ఎలాంటి ప్యాకేజ్ తీసుకుంటున్నారో, ఎన్ని క్లాసెస్ అని చెప్పి ఉంటుంది. సో, ఆ క్లాసెస్ బట్టి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ స్టార్ట్ అయ్యాక యాక్చువల్లీ మనకి ఇందులో లైక్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పాను కదా! క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. అందులో మనకి ఈ హైవే ఓకే. 1 అవర్ నైట్ డ్రైవింగ్ ఉంటుంది. అండ్ ఇంకా హైవే క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇండిపెండెంట్ అండ్ హైవే క్లాసెస్. సో, అది నోట్ డౌన్ చేసుకున్నా నాకు గుర్తుండట్లేదు ఈ మధ్య. సో, 1 అవర్ నైట్ డ్రైవింగ్ అండ్ హైవే అండ్ ఇండిపెండెంట్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇదంతా మనకి లైక్ ఒక ప్రాక్టికల్ డ్రైవింగ్ అనమాట. డ్రైవింగ్ క్లాసెస్ లాగా మనకొక ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు. సో, తనతో పాటు మనం నేర్చుకుంటాము. సో, మనకి ఫస్ట్ కొన్ని క్లాసెస్ అయ్యాక మనం ఓకే.
మనము అసెస్మెంట్ ఇవ్వగలము. ఫస్ట్ అసెస్మెంట్ అంటే ఫస్ట్ ఇంటర్నల్ టెస్ట్ ఇవ్వగలము అనుకుంటే, ఇన్‌స్ట్రక్టర్ ఇవ్వగలము అనుకుంటే, దెన్ హి విల్ అంటే వాళ్ళకి ఏదో ఒక ఐప్యాడ్‌లో ఈ అన్ని క్వాలిఫై లాగా టిక్ చేసుకుంటూ పోతూ ఉంటారనమాట. అప్పుడు మనం టెస్ట్‌కి ఎలిజిబుల్ అవుతాము. సో, అప్పుడు మనకి టెస్ట్ షెడ్యూల్ చేస్తారు మనం అనుకున్న టైంలోని. సో, వన్స్ మనం ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ క్వాలిఫై అవ్వగానే నెక్స్ట్ మనకి పార్కింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారనమాట. సో, పార్కింగ్ టెస్ట్ ఎలా అంటే మనకిక్కడ సారీ పార్కింగ్ ఎన్ని ఉంటాయంటే లైక్ పారలెల్, యాంగులర్, గరాజ్ అండ్ ఇంకా ఈ 3 పార్కింగ్. అండ్ ఇంకొకటి సడెన్ బ్రేక్, హిల్, అప్, డౌన్ అవే అనమాట. సో, ఇవి మనకి ప్రాక్టీస్ చేపిస్తారు. ప్రాక్టీస్ అయ్యాక మళ్ళీ మనం ప్రిపేర్ ఉన్నామంటే అగైన్ మనకిది ఇంటర్నల్ పార్కింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక యాడ్ ఉంటదనమాట స్కూల్‌లో. సో, మనకి ఇండివిడ్యువల్‌గా ఇచ్చేస్తారు. ఇన్‌స్ట్రక్టర్ ఎవ్వరు ఉండరు మనతో పాటు. దానికేం మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే అప్పటికి మనకి డ్రైవింగ్ నాలెడ్జ్ ఫస్ట్ అసెస్మెంట్ ఇచ్చామంటేనే మనకి డ్రైవింగ్ నాలెడ్జ్ ఉండే ఉంటది. డ్రైవింగ్ చేయగలము. సో, ఇన్‌స్ట్రక్టర్ ఉండడు, ఎవడు ఉండడు. దేన్నైనా గుద్దేస్తామని భయపడక్కర్లేదు. సో, మనకి ఇక్కడ ఒక కెమెరా కూడా సెటప్ చేసి ఉంటారు. వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అంటే వాళ్ళే మైక్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వరు. సో, ఒక స్క్రీన్ మీద ప్లే అవుతుందనమాట. స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటది. లైక్ ఇప్పుడు పార్లర్ చేయండి, యాంగులర్ పార్క్ చేయండి, గ్యారేజ్ చేయండి అంటే ఒకవేళ మనం ఒకటి మిస్ అయిపోయినా మళ్ళీ తిరిగి వచ్చి అంటే ఎలా ఉంటదంటే ఆ యాడ్ స్టార్టింగ్ మీరు వెళ్ళగానే స్టార్టింగ్ హిల్ ఉంటుంది. తర్వాత డౌన్ ఉంటుంది. ఆ తర్వాత ఇలా టర్న్ చేసి రాగానే మీకు ప్యారలెల్ వస్తుంది. అంటే నా స్కూల్‌లో ఎలా అయిందో చెప్తున్నా. ప్యారలెల్ వస్తుంది. ఒకవేళ నువ్వు ప్యారలెల్ ఆ టైంలో మిస్ అయిపోయినావనుకో, పెట్టలేకపోతున్నావు అనుకో, సో, దెన్ మళ్ళీ మీరు ముందుకొచ్చేసి గరాజ్ చేయండి. కొంచెం ఫ్రంట్‌కొచ్చేసి మళ్ళీ గరాజ్ అంటదనమాట. సో, గరాజ్ పార్కింగ్ చేయండి. అది కూడా మీరు చేయలేకపోతున్నారు అనుకుంటే కొంచెం ఫ్రంట్‌కెళ్తే మళ్ళీ అది యాంగులర్ అంటది. అంటే మీరు ఎన్ని సార్లైనా పెట్టుకోవచ్చు. బట్ దేర్ విల్ బి సమ్ టైమ్ లిమిట్ అనమాట. వితిన్ ద టైమ్ లిమిట్‌లో నువ్వు చేసేయాలి. అప్పటికి నువ్వు చేయలేకపోతున్నావు అంటే టైం వేస్ట్ చేయకుండా కొంచెం ముందుకొచ్చేసి అంటే తర్వాత పార్కింగ్ చేసుకోవడం బెస్ట్. అట్లనే చేశాను నేను కూడా. సో, యాడ్ పార్కింగ్ కూడా మనం క్లియర్ చేసేసామే అనుకోండి. తర్వాత మనకి ఇండిపెండెంట్ అండ్ హైవే డ్రైవింగ్ ఇస్తారనమాట. అది ఆ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ సెషన్ ఉంటుంది. నైట్ డ్రైవింగ్ ఒకటి ఉంటుంది. సో, ఇది అయిపోయినాక నెక్స్ట్ మనకి యాక్చువల్లీ మనం ఏమంటారు దాన్ని ఇంటర్నల్ పార్కింగ్ టెస్ట్ అవ్వగానే మనం ఆర్‌టీఏ పార్కింగ్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేసేయొచ్చు. యాక్చువల్లీ వెంటనే చేసేయొచ్చు. నేను అట్లనే చేసిన. కొన్ని క్లాసెస్ తీసుకున్నాక ఒకవేళ స్లాట్ దొరకకపోతే క్లాసెస్ తీసుకొని దాన్ని పార్కింగ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇంటర్నల్ అవ్వగానే ఆర్‌టీఏ చేసేసామనుకోండి పార్కింగ్ క్లియర్ అయిపోతే పెద్ద బాధ వదిలేస్తది. ఎందుకంటే పార్కింగే టఫెస్ట్ అనమాట. ఫుల్ సెన్సార్స్ ఉంటాయి. సో, కొంచెం లైన్ టచ్ అయినా అది కి అని వస్తది. ఫెయిల్ అయిపోతాం మనం కాబట్టి. సో, వెంటనే ఆర్‌టీఏ పార్కింగ్ టెస్ట్ ఉంటుందనమాట. అది క్వాలిఫై అయిపోయినాక సో, మనకి ఇండిపెండెంట్ డ్రైవింగ్స్ అన్నీ అయిపోతాయి కదా! లాస్ట్‌కి మనమంతా ఫుల్ ఓకే. వి కెన్ గివ్ ఎ టెస్ట్ అనుకున్న టైంలో మనం షెడ్యూల్ చేయమని చెప్తాం. మన ఇన్‌స్ట్రక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. దట్ ఓకే. హి ఆర్ షీ కెన్ డ్రైవ్ ఇట్ ఇండివిడ్యువల్లీ అని చెప్పి. సో, అప్పుడు మనకి షెడ్యూల్ చేస్తారు. దెన్ ఫైనల్ అసెస్మెంట్ అనమాట. సో, మనతో పాటు ఇన్‌స్ట్రక్టర్ ఇక్కడ కూర్చుంటారు. డ్రైవింగ్ ప్లేస్‌లో మనం కూర్చుంటాము. మనతో పాటు మనతో కలిపి ముగ్గురమనమాట. టెస్ట్‌కి అంటే మోస్ట్‌లీ టెస్ట్‌కి అలాగే షెడ్యూల్ చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు జస్ట్ ఒక్కొక్కరికి ఒక 15 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ అనుకుంటా ఉంటుంది టెస్ట్ అయితే. సో, ఒకరి తర్వాత ఒకరికి మనకి టెస్ట్ అయిపోతే వన్స్ మనం క్లియర్ చేస్తామంటే మన చేతిలో ఇమ్మీడియేట్‌గా లైసెన్స్ పడిపోతుందనమాట. సో, ఇది యాక్చువల్ ప్రాసెస్ అయితే. అండ్ ఇంకొకటి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటి వరకు లేదు, డ్రైవింగ్ మీద నాలెడ్జ్ లేదనుకోండి, మీరు బెటర్ అన్‌లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకోవడం బెస్ట్. ఆఫ్‌కోర్స్ నాకు లేదనుకోండి. బట్ నేను లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ మై బడ్జెట్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ కమిట్మెంట్స్ వల్ల మేము జస్ట్ వస్తదని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలీదు కానీ వి జస్ట్ థాట్ ఆఫ్ టేకింగ్ ద లిమిటెడ్ ప్యాకేజ్ అనమాట. బట్ నా వరకు అంటే ఎవరికైతే ఇప్పటివరకు ఎక్స్‌పీరియన్స్ లేదో జస్ట్ గో ఫర్ అన్ అన్‌లిమిటెడ్ ప్యాకేజ్‌కి వెళ్ళిపోయారనుకోండి. ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. ఐ థింక్ అరౌండ్ 8,500, 9,000 అలా ఉంటుంది. సో, మీకు ఎన్ని టెస్ట్‌లైనా ఇవ్వచ్చు. ఎన్ని క్లాసులైనా పర్వాలేదనమాట. లేదు మీకు ఆల్రెడీ ఎక్కడైనా లైసెన్స్ ఉంది. లైక్ ఇండియాలోనైనా లేకపోతే వేరే అదర్ కంట్రీలోనైనా లైసెన్స్ ఉంది అనుకోండి. సో, జస్ట్ గో ఫర్ లైక్ 10 క్లాసెస్ అనమాట. ఎందుకంటే ఆ క్లాసెస్ కూడా ఎందుకంటే జస్ట్ టు నో యూ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు డ్రైవింగ్ ఏం కొత్త కాదు కాబట్టి సో, డ్రైవింగ్ మీకు కొత్తగా నేర్పించక్కర్లేదు. జస్ట్ టు మేక్ యూ నో లైక్
ఇక్కడ రూల్స్ ఏంటి అని. ఎందుకంటే మీరు ఇక్కడ రూల్స్ తెలీదు కదా! మీకెక్కడున్న లైసెన్స్ ఎక్కడో లైసెన్స్ వచ్చిందనుకో ఆ కంట్రీయో, ఆ ప్లేస్‌లో ఉన్న మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే తెలుసు. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం ఈ 10 క్లాసెస్ మీరు తీసుకుంటే జస్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ టెస్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఏ టైంలో చేసుకున్నానో నా జర్నీ ఏంటంటే, సో నేనైతే రిజిస్ట్రేషన్ బెల్హాసాలో చేసుకున్నాము. మేము మేలో చేసుకున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు నువ్వు స్కూల్‌కెళ్ళినప్పటి నుంచి సో నాకు కొంచెం టైం 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఆ 2 అవర్స్ వితిన్ టైమ్‌లో నేను నేర్చుకున్నాను. అండ్ ఎనీహౌ జస్ట్ 40 క్లాసెస్ అంటే 20 అవర్స్ కాబట్టి సో ఈచ్ క్లాస్‌కి ఈచ్ అవర్‌కి 1 క్లాస్ అయిపోతుందనమాట. నువ్వు ఒకసారి ఎళ్ళావంటే 2 క్లాసులు కంప్లీట్ అయిపోయినట్టే. సో నేను రిజిస్ట్రేషన్ ఏమొచ్చి మేలో చేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే థియరీ లెక్చర్స్ ఇచ్చారనమాట. బట్ ఆ టైంలో నేను నా జాబ్‌కి అంటే అదే టైంలో ఏదో వేకెన్సీ ఉన్నట్టు ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు టాక్ వచ్చింది. సో ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ ఇట్ అనమాట. దీని మీద నేను పూర్తిగా మర్చిపోయి వదిలేసినామనమాట. ఆ తర్వాత 2 మంత్స్ తర్వాత మళ్ళీ నేను ఐ థింక్ జూలైలో నా రిటర్న్ టెస్ట్‌కి అప్లై చేషిన. యాక్చువల్లీ రెన్యువల్ చేసుకోవాల్సొచ్చింది. వ్యాలిడిటీ టైమ్ ఉంటది కాబట్టి. నేను బై ద వే లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకున్నా. 5000 ప్యాకేజ్ అయితే నేను తీసుకుంది. సో, లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకున్నాను. అండ్ థియరీ క్లాసెస్ అయితే అసలు నేను చూడలేదు. ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు మీరిది. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్‌గా అక్కడికి కూడా అది ఆల్రెడీ చెప్పినట్టున్నా. ఎయిదర్ ఆన్‌లైన్ మీరు డైరెక్ట్‌గా మీ స్కూల్‌కెళ్ళి కూడా తీసుకోవచ్చు ఆ క్లాసెస్. నేనైతే ఆన్‌లైన్‌లో ప్రిఫర్ చేసిన. వన్ డే బ్యాటింగ్ అనమాట. ఇంజినీరింగ్ పీపుల్ మీకు తెలుసు కదా! వన్ డే బ్యాటింగ్ చేసేసిన. యాక్చువల్లీ నిజంగా రిటర్న్ టెస్ట్ చాలా డెడ్ ఈజీ. మీకసల ఆప్షన్స్ కూడా ఏమి చేంజెస్ ఉండవనమాట. మీరు మక్కికి మక్కి అలా బ్యాట్ తీసుకొనెళ్ళి కూడా దించేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరది అర్థం చేసుకుంటే ఇదేం రాకెట్ సైన్స్ కాదు, యాప్టిట్యూడో కాదు కాబట్టి సో ఈజీగా మీరది అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో, మీరు రిటన్ టెస్ట్ ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చనమాట. హార్డ్‌లీ 3 ఆర్ 4% పీపుల్ మేబీ ఫెయిల్ అవ్వచ్చేమో. నాకు ఔట్ ఆఫ్ 40 మనకి 40 క్వెషన్స్ ఉంటాయి. సో, అందులో 5 వీడియోస్ ఉంటాయనమాట. సో, మిగతావన్నీ నార్మల్ ఆప్షన్స్ ఇస్తాడనమాట. అన్నిటికి ఆప్షన్స్ ఈవెన్ వీడియోస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో, వితిన్ ద టైమ్‌లోనైతే మనం వాటిని ఫిల్ చేసేయాలి. ఇమ్మీడియేట్‌గా మనకు రిజల్ట్స్ కూడా తెలిసిపోతాయి. పాస్ ఆర్ ఫెయిల్ ఇమ్మీడియేట్ రిజల్ట్స్ అనమాట ఇవి. సో, నాకు ఔట్ ఆఫ్ 40 37 వచ్చినాయి. 3 పోయినాయి. ఎక్కడ పోయినాయో తెలీదు మరి. సో, క్వాలిఫైడ్ అనమాట. తర్వాత నాకు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ వీక్‌లోనే క్లాస్ అయితే బుక్ చేసాము. అది ఎప్పుడు చేసామో తెలీదు గానీ ఇమ్మీడియేట్ క్లాసెసే అనమాట. సో, అది అక్కడ 2 క్లాసెస్ అయిపోయాయి. ఆ ఫస్ట్ క్లాస్ ప్రాక్టికల్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నాకు డ్రైవింగ్ అసలు రాదు కాబట్టి నాకసల నాలెడ్జే లేదు. సో, తనేం చేసిందంటే ఇంటర్నల్‌గా అంటే మనకిప్పుడు స్కూల్‌లో యాడ్స్ ఉంటాయి కదా! సో, వితిన్ ద స్కూల్ ఏరియాలో మాత్రమే ఆ 2 అవర్స్ నాకక్కడే తిప్పేశారు. ఇంకెక్కడికి బయటకి తీసుకెళ్ళలేదనమాట. మళ్ళీ అగైన్ ఐ టుక్ ఎ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 4 మంత్స్ అనుకుంటా. మళ్ళీ డిసెంబర్‌లో స్టార్ట్ చేసిన. ఆ టైంలో మా ఇంట్లో ఎవరో పోవడం, మేము ఇండియా వెళ్ళడం, పున్ను బర్త్‌డే రావడం. సో, అలా అంతా అయిపోయి రెన్యువల్‌కి మేము ఆల్మోస్ట్ ఎక్కువ పే చేసేటట్టున్నాం. 100 అలా పే చేసుకుంటూ వచ్చిన. సో, వ్యాలిడిటీ అయిపోవడం వల్ల. సో, మళ్ళీ డిసెంబర్ 10థ్ నేను మళ్ళీ నా క్లాసెస్ స్టార్ట్ చేసినా అనమాట. సో, అప్పుడు డైరెక్ట్‌గా ఇంకా రోడ్డు పైనే ఇంక స్కూల్‌లో ఏం లేదు. సో, డైరెక్ట్ రోడ్ మీదే ప్రాక్టీస్. నిజంగా చాలా, చాలా భయపడ్డాను లిటరల్లీ చెప్పాలంటే. నాకు రోడ్ అంటే ఎందుకో తెలీదు చాలా భయం. ముఖేష్ కూడా ఫాస్ట్‌గా వెళ్ళినా నేను కోప్పడతాను. అంత భయం అనమాట నాకు. సో, ఫస్ట్ టైమ్ అయితే నాకు చాలా భయమేసింది. ఇదేంటిదిరా బాబు! సరే వెంటనే ఒకేసారి నన్ను రోడ్ మీద డ్రైవ్ చేయమంటున్నారని. ఆఫ్‌కోర్స్ ఇన్‌స్ట్రక్టర్ దగ్గర బ్రేక్స్ అవన్నీ ఉంటాయి గానీ, బట్ రోడ్డు మీద ఫస్ట్ టైమ్ డ్రైవ్ చేసేసరికి నీకు ఆ భయం అనేది ఉంటుంది కదా! ఆ భయం అయితే ఉంది. బట్ నిజంగా నా ఇన్‌స్ట్రక్టర్ మాత్రం సూపర్. సబ్రీన్ ఖాన్ అనమాట. నేనైతే అతన్ని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు అంటే మనము ఎవరు కావాలన్నది కూడా మనం అడిగితే ఈ ఇన్‌స్ట్రక్టర్ కావాలంటే మనకి వాళ్ళని షెడ్యూల్ చేస్తారనమాట. వాళ్ళ స్లాట్ చూసుకొని. సో, సబ్రీన్ ఖాన్ పాకిస్తానీ అతను. ఇక్కడ పాకిస్తాన్, ఇండియా అని ఇలాంటివి ఏమి ఉండవనమాట. నిజం చెప్పాలంటే అలాంటివేం లేవు. సో, హీ వాస్ వెరీ గుడ్. చాలా బాగా నేర్పించారు. నాకైతే మాత్రం నిజంగా లైసెన్స్ రావడానికి ఒక రకంగా ముఖేష్ అండ్ ఇతనే కారణం అని చెప్పొచ్చు. సో, క్లాసెస్ అయినాయి.
ప్రాక్టికల్ క్లాసెస్ అయినాయి. దెన్ ఐ గేవ్ మై ఫస్ట్ అసెస్మెంట్ ఏమొచ్చి 9th జాన్. అది అంటే పొంగల్‌కి ఒక 3, 4 డేస్ ముందుగా నేను ఇచ్చాననమాట. సో, ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ అయిపోయినాను. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా మంచి ఆ ఇన్‌స్ట్రక్టర్ మంచిగా చెప్పింది. యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అది లైక్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాన్ఫిడెన్స్ ఉందనమాట. ఇక్కడ మోస్ట్‌లీ కాన్ఫిడెన్స్ ఎక్కువ చెక్ చేస్తారు మనకి. ఆ రోజైతే నాకు ఫస్ట్ అసెస్మెంట్‌లో నేను ఒక్కడినే ఉన్నాను. నాతో పాటు ఇంకెవరు లేరనమాట. అంటే ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారు. నేను కూర్చున్నాను. సో, అలా నా టెస్ట్ అయితే ఇమ్మీడియేట్ రిజల్ట్ క్లియర్ అయిపోయిందని చెప్పారనమాట. నెక్స్ట్ ఐ గేవ్ మై ఇది నా ఏమంటారు దాన్ని? పార్కింగ్ ప్రాక్టీస్. సో, నాకు ఇమ్మీడియేట్ స్లాట్స్ దొరికినాయి బిలాసాలోని. ఇమ్మీడియేట్ స్లాట్స్ దొరకడం వల్ల నేను ఇమ్మీడియేట్‌గా లైక్ పొంగల్‌కి అప్లై చేసిన. సో, పొంగల్ టైంలోకి నాకు పొంగల్‌లోనే అనుకుంటా. పొంగల్‌లోనే. సో, నా ఫస్ట్ ఇంటర్నల్ పార్కింగ్ అయితే క్లియర్ అయిపోయింది. దెన్ ఇంకా రిమైనింగ్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇమ్మీడియేట్‌గా లేదు. పార్కింగ్ క్లియర్ అవ్వగానే నేను ఆర్‌టీఏ పార్కింగ్‌కి ట్రై చేసిన. బట్ నాకది యాంగులర్ పోయింది. యాంగులర్ పార్కింగ్ అందరూ గరాజ్ పోతది జనరల్లీ. బట్ నాకు యాంగులర్ పోయిందనమాట. సో, మళ్ళీ నేను సెకండ్ అటెంప్ట్ ఇవ్వాల్సొచ్చింది. 27 జాన్‌లో నాకు ఆర్‌టీఏ క్లియర్ అయిపోయిందనమాట. సో, మొత్తం లైక్ 4 టెస్ట్‌లో 3 టెస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒకటే టెస్ట్ అది. మన ఆర్‌టీఏ ఫైనల్ రోడ్ అసెస్మెంట్. సో, 2 క్లాసెస్ తీసుకున్నాను మళ్ళీ. అంటే నాకేం అర్థమైందంటే, నువ్వు టెస్ట్‌కెళ్ళే ముందు క్లాస్ తీసుకుంటే అది ఇంకా మరి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే గ్యాప్ రావడం వల్ల కొందరికి ఏమవుతుందంటే స్లాట్స్ దొరకకపోవడం వల్ల నువ్వు క్లాస్ ఎప్పుడో తీసుకొని మళ్ళీ 1 వీక్ గ్యాప్ వచ్చి టెస్ట్ రాయడం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు కదా మధ్యలోని. సో, దానివల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. నాకేంటంటే క్లాసెస్ అయిన 1 ఆర్ 2 డేస్ గ్యాప్‌లో నాకు ఇమ్మీడియేట్ స్లాట్స్ దొరికేవి. సో, దానివల్ల నాకు అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినా కాబట్టి సో, ప్రాబ్లమ్ లేకుండా క్లియర్ ఔట్ అయిపోయింది. ఫైనల్ టెస్ట్ అప్పటికి ఫస్ట్ ఫెబ్. నేను అప్పటికి జాబ్‌లో జాయిన్ అయిపోయినా. ఎర్లీ మార్నింగ్ కాదు. అరౌండ్ 10కో ఎంతకో పర్మిషన్ తీసుకొని వచ్చాను. సో, ఫుల్ టెన్షన్ ఉండే. ఎందుకంటే ముఖేష్ లిమిటెడ్ ప్యాకేజ్ పే చేసిండు. అప్పటికి రెన్యువల్స్‌కి చాలా డబ్బులు ఖర్చు పెట్టా. దానికి తోడు పార్కింగ్ ఒకటి ఫెయిల్ అయినా కదా! సో, నాకు కొంచెం అంటే దానికి చెప్పిన నేను ఎట్లైనా వితిన్ దట్ లిమిటెడ్ ప్యాకేజ్‌లోనే క్లియర్ ఔట్ చేస్తానని చెప్పి ఓవర్ యాక్షన్ చేసిండే. సో, ఎట్లైనా క్లియర్ ఔట్ చేసేయాలని చెప్పి. బట్ అప్పటికి ఆర్‌టీఏ అంటే 4 అటెంప్ట్స్, 5 అటెంప్ట్స్ అని చెప్పి చాలామంది అంటే అలా చెప్తూ ఉండేవారు. ముఖేష్ కూడా 2 అటెంప్ట్స్‌లో క్లియర్ చేసిండు. నేను ఎట్లైనా నాకెందుకో తెలీదు. ఐ వాస్ సో డెస్పరేట్ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేసేయాలి ఎట్లా కాదన్నా అని చెప్పి. సో, ఆ నెర్వస్‌నెస్ అదంతా నాలో చాలా ఎక్కువ ఉంది. భయమేసింది. వెళ్ళుండే ముఖేష్ బయటున్నారు. నేను వెళ్ళాను. సో, అక్కడ లేడీస్‌కి, జెంట్స్‌కి వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి. అక్కడ కూర్చున్నా. నాతో పాటు టెస్ట్ ఇచ్చే వాళ్ళిద్దరు ఉన్నారనమాట. ఆల్రెడీ ఒక అమ్మాయి అప్పటికి టెస్ట్ ఇచ్చిందంట. సో, నేను అడిగిన. మనం అసలే కొంచెం బాగా అందరితో వెంటనే కలిసిపోతాం కాబట్టి అసలు ఎలా అయింది ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ అసలు ఏముంది ఏంటి అంటే ఆమె చెప్పింది. సో, ఫస్ట్ అయితే తను ఫెయిల్ అయింది. ఈ ఏమంటారు దాన్ని సీట్ బెల్ట్ తనే కాకుండా తనతో పాటు వచ్చే ప్యాసింజర్స్‌కి కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నది కూడా చెక్ చేస్తారంట. సో, అది ఒకటి. అండ్ దెన్ వన్స్ నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు నీ సీట్‌ని నువ్వు సెట్ చేసుకోకూడదు. అన్నీ సెట్ చేసుకున్నాకే నువ్వు ఓకే అనుకున్నప్పుడే డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ చేసుకున్నప్పుడు సెట్ చేసుకున్నా దాన్ని కూడా కన్సిడర్ చేయరు. అది కూడా ఫెయిల్‌తోనే అంట. సో, ఇట్లాంటివన్నీ చెప్పింది. ఓకే అనుకుంటాము. సో, ఫస్ట్ తనకే ఎవరైతే నాకు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిందన్నారో ఆమెనే తీయమని చెప్పారు. ఇన్‌స్ట్రక్టర్ ఇక్కడ కూర్చున్నారు. ఆర్‌టీఏ ఇన్‌స్ట్రక్టర్, స్కూల్ ఇన్‌స్ట్రక్టర్ కాదు. దుబాయ్ ఆర్‌టీఏ ఇన్‌స్ట్రక్టర్ అనమాట. సో, తనిక్కడ కూర్చున్నారు. అండ్ నేను ఇంకొక ఆమె వెనక్కి కూర్చున్నాము. ఆమె ఫస్ట్ పార్కింగ్ అంటే మనకి పార్కింగ్ స్లాట్ నుంచి తీయాలి కాబట్టి కారు స్కూల్‌లో ఉన్న పార్కింగ్ స్లాట్ నుంచి ఆమె బ్యాక్ తీసి సో, అక్కడి నుంచి టెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయితది కదా! సో,
ఆమెకి చెప్పారు లెఫ్ట్, రైటు ఇంకా లైక్ ఈ రౌండ్ అబౌట్స్ కొన్ని దగ్గర మీరు లైక్ ఏంటంటారు దాన్ని పెడెస్ట్రియన్స్ వచ్చేటప్పుడు మనం కొన్నిసార్లు చూసుకోకుండా వెళ్ళిపోతాం కదా! ఇండియాలో అయితే మనం పట్టించేయకం. ఇక్కడైతే పెడెస్ట్రియన్స్‌కి ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటది. సో, వాళ్ళొచ్చేటప్పుడు నువ్వు ఈ ఇండికేటర్స్ ఎయడం, సో, ఇట్లాంటివన్నీ చాలా చెక్ చేస్తారు. కొన్ని ఇంటర్సెక్షన్స్ దగ్గర నువ్వు అసలు లైన్ చేంజ్ అవ్వకూడదు. అట్లాంటి దగ్గర నిన్ను టెస్ట్ చేయడం కోసం చేంజ్ అవ్వమంటారు. సో, నువ్వు విన్నది కాకుండా నువ్వు చూసేదాన్ని బట్టి నువ్వు అంటే డ్రైవ్ చేస్తూ ఉండాలి. సో, కొంచెం అవి జాగ్రత్తగా చూసుకోవాలనమాట. ఆమెది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆమె వచ్చింది. ఆమె బట్టి ఆమె సీట్ సెట్ చేసుకుంది. సో, అడిగింది అందరికి సీట్స్ అంటే సీట్ బెల్ట్స్ పెట్టుకున్నారా అని చెప్పి. సో, అవి గుడ్ టు గో అని చెప్పి స్టార్ట్ చేసింది. సో, అంతే మళ్ళీ అక్కడి నుంచి ఆమె టెస్ట్ స్టార్ట్ అయిందనమాట. లీడర్ నాదొచ్చింది. అసలు లాస్ట్ కదా! ఫస్ట్ అయిపోతే ప్రాబ్లమే ఉండదు. లాస్ట్ నేనున్నా. కూర్చున్నాను. సీట్ సరిగ్గా సెట్ చేసుకోలేదు నేనసల. అంటే కొంచెం నాకన్నా ముందుండే అమ్మాయి చాలా హైట్ ఉండడం వల్ల సో, కాళ్ళ లెంత్ కొంచెం లాంగ్ పెట్టుకుంది. సో, నేను అంత పెట్టుకున్నాను గానీ అది సరిగ్గా అంటే కొంచెం నెర్వస్‌నెస్‌లో కొంచెం భయమేస్తుంటది కదా! ఎట్లైనా క్లియర్ చేయాలని దాంట్లో. సో, దానివల్ల నేనది సరిగ్గా సెట్ చేసుకోలేదు. బట్ ఓకే. నాకు లెగ్స్ అయితే అందుతున్నాయి. పెడల్స్ మీదయితే పెట్టగలుగుతాం. బ్రేక్, యాక్సిలరేటర్ మీద పెడుతున్నాను. సో, కూర్చున్నాను. సో, ఇట్లా కూర్చున్నామే. నేనిట్లా కూర్చుండే. సో, నేనెప్పుడైతే సడన్ బ్రేక్ నేను చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తాననమాట. ఆహ్, కాన్ఫిడెంట్‌గానే డ్రైవ్ చేస్తానులెండి ఆఫ్‌కోర్స్. అంటే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆమె నేను చూసానో లేదో ఏమనుకుందో తెలీదు గానీ, ఆమె అయితే కాళ్ళు పెట్టడానికి ట్రై చేసింది. అది నాకు తెలిసిందనమాట. తెలిసింది ఇన్ ద సెన్స్ నేనేం అస్యూమ్ చేసుకోలేదు. నాకు కూడా ఐ కెన్ ఆల్సో సీ దిస్ మిర్రర్ కాబట్టి. సో, నాకు అర్థమైంది. బట్ నాకు తెలుసు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పి. సో, నేను నా స్పీడ్‌ని రెడ్యూస్ చేషిన. సో, మేబీ అక్కడ తన ఎఫర్ట్ ఎక్కడ పెట్టేస్తదా అని చెప్పి నేను నిజంగానే కొంచెం భయపడ్డాననమాట. యాక్చువల్లీ ఏంటంటే, నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు ఇన్‌స్ట్రక్టర్ దగ్గర నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ ఉండకూడదు. లైక్ బ్రేక్ మీద గానీ, కాలేయడం గానీ, లేకపోతే ఇలా హ్యాండిల్ హోల్డ్ చేయడం అంటే టెన్షన్ చూపించకూడదు. టెన్షన్ పడకూడదనమాట. టెన్షన్ ఇన్ ద సెన్స్ నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు పక్కన కూర్చునే వాళ్ళు కాన్ఫిడెంట్‌గా కూర్చోగలగాలి. అప్పుడే నువ్వు గుడ్ డ్రైవర్ కదా! లేదు ఇలా ఏదో హోల్డ్ చేశారు, ఇలా పట్టుకున్నారు అంటే వాళ్ళు నీ డ్రైవింగ్‌కి భయపడినట్టే కదా! అలాంటప్పుడు నీకెందుకు లైసెన్స్ ఇస్తారు కాబట్టి. సో, అది మాత్రం మనం చూసుకోవాలి. సో, అది అయిపోయింది. నాకు స్కూల్ ఏరియాస్‌లో నాకొచ్చిందనమాట డ్రైవింగ్. సో, స్కూల్ ఏరియాస్‌లో మనం మినిమమ్ 40 అలా మెయింటైన్ చేయాలనమాట. సో, నాకు కొంచెం కాన్షియస్ ఉండే నేను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మన లెగ్ ఒకటి కొంచెం లాంగ్ ఉండే కదా! సో, నేనిట్లా కూర్చున్నాను. నేనిట్లా ఇంత దూరంగా కూర్చున్నాననమాట. ఏదో వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ లాగా. సో, నేను అందుకనే కొంచెం బాగా చాలా కాన్షియస్ ఉండే. సో, మినిమమ్ మెయింటైన్ చేశాను. స్పీడ్ అదంతా నాకు అక్కడిదాకా ఏం భయం లేదు. కరెక్ట్‌గా ఇంకా స్కూల్‌లోకి ఎంటర్ అయినా. జస్ట్ బికాస్ నేనే లాస్ట్ కాబట్టి సో, నేనే పార్క్ చేయాలి. సో, అది గరాజ్ పార్కింగ్. నేను బ్యాక్ సైడ్ నుంచి పార్క్ చేస్తాను. అంటే నువ్వు ఫ్రంట్‌కి ఇలా ఎళ్ళిపోయేలాగా నేను చేసేదాన్ననమాట. డైరెక్ట్‌గా ఎళ్లి ఇలాగా అంటే ఫ్రంట్ నుంచి ఇలా ఎళ్లి పార్క్ చేయలేదనమాట నేను. సో, అది నాకు ఏదో ఇలా ఎంటర్ అయినా రైట్ తిరిగినా పెట్టేసినా అనమాట. సో, అప్పుడు నాకు కొంచెం లైన్ టచ్ అయింది. లైన్ మీద ఉందనమాట. అయితే తను నన్ను కొంచెం లెఫ్ట్‌కి పొమ్మని చెప్పింది. లెఫ్ట్‌కి కొంచెం డ్రైవ్ చేయని చెప్పిందనమాట. అంతే అయిపోయిందబ్బా! ఫెయిల్ అయిపోయినాం మనం. ఇంకా లేనట్టే అని చెప్పి నేను నిజంగా లిటరల్లీ చాలా భయపడ్డాను. ఫస్ట్ నేనే కూర్చోవడం వల్ల ఇట్లా తిరిగి యూ ఆర్ పాస్, యూ ఆర్ గుడ్, కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పింది అంతే. నేనింకా ఓహ్ మై గాడ్! ఐ వాస్ సూపర్ డూపర్ హ్యాపీ అసలు నేను స్పీచ్‌లెస్ అనమాట. దేవుడా! నిజంగానేనా? నేనేనా? అని చెప్పి నిజంగా హ్యాపీనెస్‌కైతే అసలు అన్‌లిమిటెడ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట నిజంగా చెప్పాలంటే. బికాస్ ఐ వాస్ సో డెస్పరేట్ నాకు కావాలి ఎలాగైనా ఫస్ట్ అటెంప్ట్‌లోనే నేను క్లియర్ చేయాలి. ఎవరు చేయలేదనమాట మా బ్యాచ్‌లో. నేనే చేయాలని చెప్పి ఎట్లైనా అది నేను బ్రేక్ చేయాలని చెప్పి అనుకున్నా. బట్ లక్కీగా యాహ్! వచ్చేసింది. తర్వాత నాతో పాటు ఇద్దరొచ్చారని చెప్పాను కదా! ఆల్రెడీ ఒక ఆమె ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ అటెంప్ట్ అన్నాను కదా! ఆమె కూడా క్లియర్ ఔట్ చేసేసింది. బట్ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో తను మాత్రం ఫెయిల్ అయిపోయిందనమాట. జస్ట్ బికాస్ షీ ఈస్ గోయింగ్ స్లో. షీ ఈస్ నాట్ కాన్ఫిడెంట్. సో, నువ్వు రోడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. నాకు అర్థమైంది ఏంటంటే ఏ కేసెస్‌లో ఫెయిల్ అవుతాము అంటే ఫస్ట్ థింగ్ నీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేయాలనమాట అది. సెకండ్ థింగ్ నువ్వు రోడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. రోడ్ స్పీడ్ ఒక 80 ఉందంటే నువ్వు 60 మెయింటైన్ చేస్తే ఓకే. బట్ 40 మెయింటైన్ చేస్తే దట్స్ నాట్ గుడ్. సో, అది ఒకటి చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ వాళ్ళేం చేస్తారంటే కొన్ని దగ్గర నిన్ను టెస్ట్ చేయడం కోసం
యాక్చువల్లీ అక్కడ లైన్ చేంజెస్ గట్టా చేయకూడదు. అలాంటి ప్లేసెస్‌లో లైన్ చేంజ్ అవ్వమంటారనమాట. ఇంటర్సెక్షన్ దగ్గర, పెడెస్ట్రియన్స్ లైన్ దగ్గర, జీబ్రా క్రాసింగ్ దగ్గర ఇలాంటి అన్ని ఏరియాస్‌లో వాళ్ళు మీకు లైన్ చేంజ్ చేయమంటారు. సాలిడ్ లైన్స్ దగ్గర. యాక్చువల్లీ ఇవన్నీ మీరు లైక్ వాట్? మీరు థియరీ టెస్ట్ కొంచెం అర్థం చేసుకొని, కొంచెం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా క్లియర్ అవుట్ అయిపోతాయి. సాలిడ్ లైన్ దగ్గర మీరు అస్సలు క్రాస్ అవ్వకూడదు. లైన్ చేంజ్ అవ్వకూడదు. బట్ అలాంటి ప్లేసెస్‌లో మనం ఏంటంటే మన ఇన్‌స్ట్రక్టర్ భయం ఉంటది గదా! ఇన్‌స్ట్రక్టర్ చెప్పాడు గదా! మనం చేసేద్దాం అనుకుంటే ఇంకా ఫెయిల్ అంతే. అక్కడే పక్కనే కొంచెం ముందుకెళ్ళి ఆపించేసి, "అమ్మ నువ్వు వచ్చి అమ్మ నెక్స్ట్ పర్సన్ రా అమ్మ" అంటారనమాట. అట్లా ఉంటది. సో, ఇలాంటివన్నీ మీరు కొంచెం కాన్షియస్‌గా ఉండాలనమాట. ఇట్లాంటివి అసలు ఈ పెద్ద ఏమి డ్రైవింగ్ లైసెన్స్ అంటే పెద్ద వింతేం కాదు. నాకేంటనిపించిందంటే పార్కింగ్ టెస్ట్ టఫెస్ట్ అనిపించింది కంపేర్ విత్ రోడ్ టెస్ట్. సో, ఇలాంటి కొన్ని స్టాప్ ఏరియాస్‌లో గూడా మీకు వన్స్ లైసెన్స్ వచ్చిందనుకోండి, మీరు స్టాప్ ఏరియా మీరక్కడ ఇలా చూసి ఇలా ఎళ్ళిపోతారు. బట్ అట్లా కాదు. లైసెన్స్ అంటే రోడ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు స్టాప్ లైన్ ఉంది అంటే, మీరు ఖచ్చితంగా అటు ఇటు చూసి ఆవిడ మిమ్మల్ని నోటీస్ చేయాలి. ఓకే. చూస్తుంది అని చెప్పి. అప్పుడే. సో, వాళ్ళ నోటీస్‌కి మనం చేసే పని తెలియాలి. అప్పుడే మనం క్లియర్ అవుతాం అనమాట. సో, ఎవరు కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కావాలని ఫెయిల్ చేస్తూ ఉంటారని చెప్పి. బట్ అలాంటివైతే అస్సలు లేదండి. ఛాన్సెసే లేదు. 0% ఛాన్సెస్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి అదే మనకి ఫైనల్ రోడ్ ఆర్‌టీఏ టెస్ట్ చేసేవాళ్ళు దుబాయ్ ఆర్‌టీఏ పీపుల్. అరబ్స్ అండి వాళ్ళు. సో, వాళ్ళకి నువ్వు ఫెయిల్ అయితే వచ్చేది ఏమీ లేదసలు. వాళ్ళకి డబ్బులు కూడా రావు. ఒకవేళ స్కూల్ అసెస్మెంట్‌లో ఇంటర్నల్ స్కూల్ టెస్ట్‌లో అది ఇంటర్నల్ రోడ్ టెస్ట్ ఉంటది కదా! ఒకవేళ ఫెయిల్ చేస్తే మేబీ వాళ్ళకి మళ్ళీ మనం పే చేస్తాం కాబట్టి స్కూల్‌కి బెనిఫిట్ ఉంటది కాబట్టి ఫెయిల్ చేశారని అనుకోవచ్చు. బట్ ఫైనల్ రోడ్ అసెస్మెంట్ ఆర్‌టీఏ పీపుల్ ఎందుకు చేస్తారు? మీరెవరో ఏంటో తెలుసా? వాళ్ళకేమైనా వచ్చేదేమైనా ఉందా? అస్సలు రూపాయి కూడా రాదు వాళ్ళకి. ఎందుకు చేస్తారు చెప్పండి? సో, ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. ఎవరు మిమ్మల్ని కావాలని ఫెయిల్ చేయరు. మీరు ఒకవేళ చేసినా వాళ్ళు మీరు తప్పు చేసింది చెప్పాలే గదా వాళ్ళు. చెప్తే గదా! మీరు ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీ మిస్టేక్స్ ఖచ్చితంగా మీకు చెప్తారనమాట. ఇట్లా చేసినావు అందుకే ఫెయిల్ అయినావు, ఇట్లా చేసినావు అందుకే ఫెయిల్ అయినావు అని చెప్పి. సో, ఒక మిస్టేక్ చేసినా ఫెయిలే అనమాట. ఎందుకంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం అంటే అసలు ఏమీ రానోడికి లైసెన్స్ ఇచ్చామంటే రోడ్డు మీద ఇంకేమైనా ఉందా? అది పెద్ద డేంజరే కదండీ. యాక్సిడెంట్స్ చేయించడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టే కదా! సో, అందుకే దే వర్ సో పర్టిక్యులర్. కొంచెం కాన్ఫిడెన్స్ అనేది చెక్ చేస్తారనమాట. సో, నాకైతే అట్లా ఫెబ్ 1 లైసెన్స్ అయితే వచ్చేసింది. ఇమ్మీడియేట్‌గా లైసెన్స్ ఇచ్చేసారనమాట. సో, బయటికెళ్ళాక ఇంకా ముఖేష్ అయితే సూపర్ డూపర్ హ్యాపీ. ఈస్ ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ దట్ ఐ విల్ గెట్ ఇట్ బికాస్ నేను నా డెస్పరేషన్ అలా ఉండే అనమాట. సో, అట్లా నాకు లైసెన్స్ ఫెబ్ 1 వచ్చేసింది. సో, ఈరోజు ఆల్మోస్ట్ ఇది జూన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ 3, 4 మంత్స్ అయిపోయిందనమాట నాకు లైసెన్స్ వచ్చి ఇప్పటికి. సో, యెస్. ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ జర్నీ. ఒకవేళ మీకు లైసెన్స్ ఉండి, లైసెన్స్ లేకపోయినా అందరికీ టెస్ట్‌లయితే కామన్ అనమాట. సో, జస్ట్ మీరు కొంచెం కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేస్తే లైసెన్స్ మీ చేతిలో వచ్చేస్తుంది. సో, ఎవరు కావాలని మాత్రం ఫెయిల్ చేయరు. సో, అది మైండ్‌లో మాత్రం పెట్టుకోవద్దు. జస్ట్ గివ్ ఎ ట్రై. గివ్ అప్ మాత్రం ఇవ్వద్దనమాట. బికాస్ మనకి దుబాయ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. బట్ వెన్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ సో, ఇట్స్ బెటర్ మీకు కొంచెం ఒక వెహికల్ ఉంటే బెస్ట్ అనమాట. బికాస్ లాంగ్ డ్రైవ్స్‌కెళ్ళడానికి కానీ, వాటికి కానీ అండ్ అందులోని సమ్మర్ టైమ్‌లో బాబోయ్! ఫ్యామిలీతోటి బయటకెళ్ళాలంటే ఇట్స్ టూ టఫ్ అనమాట. సో, కొన్ని ఏరియాస్‌లో బస్ ట్రాన్స్‌పోర్ట్స్ కూడా చాలా తక్కువ. ఇఫ్ యూ సీ ఇన్ మై ఏరియా దేర్ ఇస్ నో బస్ ట్రాన్స్‌పోర్ట్. ఇక్కడ కొన్ని ఏరియాస్‌లో ఉండాలంటే ఖచ్చితంగా మీకు వెహికల్ కావాల్సిందే. ఇఫ్ యూ ఆర్ బ్యాచిలర్ సో, మీ దగ్గరలో మెట్రోస్ దగ్గరే మీరు హౌసెస్ తీసుకుంటారు కాబట్టి మీకు లైసెన్స్ అక్కర్లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ జస్ట్ మేక్ ష్యూర్ you have a license అనమాట ఫస్ట్. better life. So, okay, all good then. So, that's it for the video. So, stay tuned, guys. Thank you. Signing off.